మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము. అంటే దేవుని మాట, దేవుడు ఎంతో ధైర్యకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. చూసుకుంటే నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకము అంటే మనకు మనుషులుగా మనకి ఎన్నో భయాలు, ఎన్నో కలవరాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు గుండా మనం వెళ్తూ ఉంటాం. కానీ మనుషులు ఎన్నో కలవరాల చేత భయపడుతూ ఉంటారు. వాళ్ళు మనుషుడైన వారు అనేక కలవరాల గుండా వెళ్తున్నారు. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఏ విషయంలో దేవుడు నీకు తోడై ఉన్నాడు? నీ పరిస్థితుల్లో దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ ఇరుకుల్లో నీకు తోడై ఉన్నాడు. నీ ఇబ్బందుల్లో నీకు తోడై ఉన్నాడు. నీ ప్రతి సమస్యలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు కార్చి కన్నీరులో దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావో, నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల, నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ కుటుంబ అప్పుల చేత, బాధల చేత, సమస్యల చేత నువ్వు బాధపడుతున్నావేమో. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. కనుక ఏ విషయంలో మనం భయపడక, ఏ విషయంలో మనం సంకోచించక, దేవుడు మనకి తోడై ఉన్నాడన్న ధైర్యముతో మనము దేవుని మాటలు పట్టుకొని మనం ముందుకు వెళ్దాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము. అంటే దేవుని మాట, దేవుడు ఎంతో ధైర్యకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. చూసుకుంటే నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకము అంటే మనకు మనుషులుగా మనకి ఎన్నో భయాలు, ఎన్నో కలవరాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు గుండా మనం వెళ్తూ ఉంటాం. కానీ మనుషులు ఎన్నో కలవరాల చేత భయపడుతూ ఉంటారు. వాళ్ళు మనుషుడైన వారు అనేక కలవరాల గుండా వెళ్తున్నారు. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఏ విషయంలో దేవుడు నీకు తోడై ఉన్నాడు? నీ పరిస్థితుల్లో దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ ఇరుకుల్లో నీకు తోడై ఉన్నాడు. నీ ఇబ్బందుల్లో నీకు తోడై ఉన్నాడు. నీ ప్రతి సమస్యలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు కార్చి కన్నీరులో దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావో, నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల, నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ కుటుంబ అప్పుల చేత, బాధల చేత, సమస్యల చేత నువ్వు బాధపడుతున్నావేమో. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను.